వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో ఎంపీలు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. అమరావతి, పోలవరం సహా విభజన హామీల్ని సాధించడంతో పాటు ప్రతి ఎంపీ కనీసం 2 శాఖలపై దృష్టి పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయాలని బాధ్యతలు అప్పగించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలను నియమించారు. రాష్ట్ర అభివృద్ధి అందరి ప్రథమ కర్తవ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న లోక్సభలో లేవనెత్తాల్సిన, ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధి విధానాల్ని వారికి వివరించారు. అమరావతి నిర్మాణానికి పొలం అమ్మి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన వైద్య విద్యార్థిని వైష్ణవికి ఉన్న శ్రద్ధ కూడా మాజీ సీఎం జగన్కు లేదని మండిపడ్డారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. పార్లమెంటరీ విప్గా గంటి హరీష్ను ఎంపిక చేశారు. ఈసారి లోక్సభలో తెలుగుదేశం సంఖ్యాబలం పెరిగినందున 16 మంది ఎంపీలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దేశానికి తెలియచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎక్కువ నిధులు, మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. ప్రతి ఎంపీ కేంద్రంలో 1-2 శాఖలపై దృష్టి పెట్టి రాష్ట్రంలోనూ ఇవే శాఖల్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాల్ని, నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు తెలియజేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి నేపాల్కు తరలిపోయిన ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా కాలుష్య నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పవన్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో వెలువడే కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ ఖచ్చితంగా చేయాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏ పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాలు కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మరోవైపు మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోయే నేపాల్ దేశంలో దొరుకుతున్న ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకురావాలని ఆయన సూచనలు జారీ చేశారు. నేపాల్ దేశంలో 172 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దొరికిందని మంత్రి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామని తెలిపారు. బలిదాన్ దివస్ ను పురస్కరించుకొని భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రపై బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ ప్రసంగించారు. దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తన భావజాలంతో, సుదీర్ఘ పోరాటంతో దేశ రాజకీయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. 1949లో నెహ్రూ పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్తో జరిపిన ఢిల్లీ ఒప్పందం అనంతరం ముఖర్జీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారన్నారు. డాక్టర్ ముఖర్జీ తన సైద్ధాంతిక కట్టుబాట్లతో ఎప్పుడూ రాజీ పడలేదని గుర్తు చేశారు. రాజీనామా దాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటికి రావడం, ఎందుకంటే జాతి ప్రయోజనాలే తనకు ముఖ్యం, తన వ్యక్తిగత స్వార్థం కాదు. తన మంత్రి పదవిగా కొనసాగి ఉండొచ్చు, ఎవరు అభ్యంతరం లేదు. అయినప్పటికీ కూడా నెహ్రూ లియాఖత్ చేసుకున్న ఒప్పందం కారణంగా జాతికి అన్యాయం జరుగుతుంది, దేశానికి అన్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో బయటికి రావడం. షేక్ అబ్దుల్లా ఈ ఆర్టికల్ 3 హరిసింగ్ విభజన సందర్భంలో రాజా హరిసింగ్ కాశ్మీర్ వెళ్లకుండా తన సంస్థానం ప్రత్యేక సంస్థానంగా ఉండేలా కోరడం. అయితే ఈ దేశంలో దాదాపు 560 సంస్థానాలు విలీనం చేస్తే, దేశంలో విలీనం చేయగలిగితే సర్దార్ పటేల్ నాయకత్వంలో ఒకే ఒక సంస్థానాన్ని తీసుకుని కాశ్మీర్ సంస్థానాన్ని విలీనం చేసే విషయంలో వైఫల్యం చెంది దాన్ని రావణ కాష్టంలా మారించడంలో అప్పటి ప్రధాని నెహ్రూ భూమిక ప్రధానమైంది. అయితే వీటినన్నిటిని వ్యతిరేకిస్తూ, ముఖ్యంగా నెహ్రూ లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బయటకు వచ్చిన తర్వాత ఈ ఒప్పందం సందర్భంగా ఆర్టికల్ 3 అధికరణ 370 తీసుకురావడం, దానివల్ల ఒక ప్రత్యేక ప్రతిపత్తి కాశ్మీర్కి ఇచ్చి ఆ కాశ్మీర్లోని ప్రజల అనిశ్చిత కారణం కావడంతో వారు దేశాన్ని ఏకంగా ఉంచే ఉద్దేశంతో రాజీనామా చేసి బయటకు వచ్చారు. తర్వాత ఈ అఖండ భారతదేశ నిర్మాణం కోసం నిరంతరం శ్రమిస్తూ వచ్చారు. రాజ్మహల్ను తలపించే వైఎస్ఆర్సీపీ కార్యాలయాలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. జనం నుంచి దోచుకున్న డబ్బులో 500 కోట్ల రూపాయలతో జిల్లాల్లో జగన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు నిర్మించారని లోకేష్ విమర్శించారు. జగన్ కు ఈ ప్యాలెస్లు పిచ్చి ఏంటని ఆయన ధనదాహానికి అంతులేదా అని నిలదీశారు.
వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో భూమిని కేటాయించడంపై మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఘాటుగా స్పందించారు. ఈ రాష్ట్రం నీ తాత రాజిరెడ్డి జాగీరా జగన్ అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాలో 42 ఎకరాలకు పైగా ₹1000 నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు జగన్ కేటాయించుకున్నారని మండిపడ్డారు. జనం నుంచి దోచుకున్న డబ్బులు 500 కోట్ల రూపాయలతో జిల్లాలో జగన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు నిర్మించారని మంత్రి లోకేష్ విమర్శించారు. జగన్ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 500 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చన్నారు. జగన్ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వొచ్చని అన్నారు. జగన్కు ఈ ప్యాలెస్ల పిచ్చి ఏంటని విమర్శించారు. ఆయన ధనదాహానికి అంతులేదా అని నిలదీశారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి జరగకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. సినిమాకు సంబంధం లేని వ్యక్తులందరూ విశాఖ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. సినిమాకు సంబంధం లేని వారు విశాఖ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించి వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తులు స్వతహాగా రాజీనామా చేయాలని ఆయన సూచించారు. లేని పక్షంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. ఫిల్మ్ నగర్ క్లబ్కు ఉన్న వైఎస్ఆర్ పేరును సినీ అభిమానులు తొలగించారు. ఈ సినిమా ఇండస్ట్రీ వైజాగ్లో డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిగా నేను మొన్నే మినిస్టర్ గారు దుర్గేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని సభ్యులను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు ఏ లక్ష్యంతో అయితే ఇందులో మెంబర్స్గా చేరి మీ హార్డ్ అండ్ మనీ దీంట్లో డిపాజిట్ చేశారు, మీ అందరూ కూడా ఒక లక్ష్యంతో మళ్ళీ మనం దీన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ కోఆపరేషను మీ సపోర్టు దీనికి కావాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఏదైతే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్గా వ్యవహరించి ఇప్పుడు దాకా ఈ వ్యవస్థలంతా కూడా పాటు చేశారు, వాళ్ళందరికీ కూడా ఒకటే నేను ఈ మీడియా మీటింగ్ ద్వారా ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను. గత 4వ తారీఖున ఏదైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడికక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేసిన అందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా తప్పుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం గతంలో ఎవరైతే గత ప్రభుత్వం నామినేట్ చేసిందో కొన్ని పోస్టులకి, ఆ నామినేటెడ్ పోస్టులకి మీరు రాజీనామాలు చేయండి అని చెప్పి కూడా అఫీషియల్గా చెప్పడం జరిగింది. చాలామంది చేసుకుంటూ వస్తూ ఉన్నారు. చివరికి మొన్నే టీటీడీ చైర్మన్ కూడా రిజైన్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియటం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకొని తక్షణ చర్యలకు ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అని బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎదుట కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన చెందారు. జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని, ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలో మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు. వైఎస్ఆర్సీపీతో అంటకాగిన ఐఏఎస్లపై కూటమి ప్రభుత్వం వేటు వేసింది. మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం వారిలో 7గురిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. కొందరిపై ఆరోపణలు ఉన్నప్పటికీ కలెక్టర్లుగా నియమించి విస్మయపరిచింది. ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 26 జిల్లాలకు గాను 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వైఎస్ఆర్సీపీతో అంటకాగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న కలెక్టర్లు సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. జగన్ భక్త అధికారిగా ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి బదిలీ చేసింది. గుంటూరు కలెక్టర్గా ఎస్ నాగలక్ష్మిని నియమించింది. విశాఖలో అసైన్డ్ భూముల కుంభకోణంలో కలెక్టర్ మల్లికార్జున్, మాజీ సీఎస్ జవహర్ రెడ్డి భూదోపిడీకి సహకరించారని ఆరోపణలున్నాయి. ఆయనపై
వేటు వేసిన ప్రభుత్వం విశాఖ కలెక్టర్గా జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. తూర్పు గోదావరి కలెక్టర్ మాధవీలత అమరావతి రైతులను అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీగా ఉన్నప్పుడు మాధవీలతపై భారీ అవినీతి ఆరోపణలు, మాజీ మంత్రి కొడాలి నాని అక్రమాలకు వత్తాసు పలికారని అభియోగాలు ఉన్నాయి. ఫలితంగా ఆమెను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం తూర్పు గోదావరి కలెక్టర్గా పి ప్రశాంత్ని నియమించింది. మాజీ సీఎం జగన్ ప్రైవేట్ సంస్థలకు సహకరించేలా ఉత్తర్వులు ఇచ్చారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో అంటకాగారని చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్పై విమర్శలు వచ్చాయి. అయితే అందరినీ విస్మయానికి గురిచేసేలా ఆయన్ను ప్రభుత్వం కాకినాడ కలెక్టర్గా నియమించింది. కాకినాడ కలెక్టర్ జె నివాస్ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. చిత్తూరు కలెక్టర్గా సుమిత్ కుమార్ను నియమించింది. అల్లూరు జిల్లా కలెక్టర్గా దినేష్ కుమార్ను నియమించగా ప్రస్తుత కలెక్టర్ విజయ సునీతను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏలూరు కలెక్టర్గా కె వెట్రిసెల్విని నియమించగా ప్రస్తుత కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను జేఏడీకి బదిలీ చేసింది. విజయనగరం కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్, పశ్చిమ గోదావరి కలెక్టర్గా సి నాగరాణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా జి సృజనలను నియమించింది. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావును జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రకాశం కలెక్టర్గా ఏ తమీం అన్సారియా, కర్నూలు జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా, బాపట్ల జేసీకి కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడంతో రాజధాని గ్రామాల రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. తుళ్లూరు శిబిరం నుంచి కాలినడకన కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి పొంగళ్లు, చీర, సారే సమర్పించారు. రాజధాని పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని అమ్మవారికి మొక్కుకుంటున్నామని మహిళలు తెలిపారు. అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరడంతో రాజధాని గ్రామాల రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. తుళ్లూరు శిబిరం నుంచి కాలినడకన కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరారు. అమ్మవారికి పొంగళ్లు, చీర, సారే సమర్పించారు. అమరావతి పనుల్లో కదలిక రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోవడంతో తమ ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందని రైతులు, మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఉదయం పాదయాత్రగా వెళ్లిన రైతులు తుళ్లూరు శిబిరం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి సారి సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాజధాని పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని అమ్మవారికి మొక్కుకుంటామని మహిళలు తెలిపారు. ఉద్యమ సమయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరగా పోలీసులు తమపై లాఠీలు జులిపించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే అమ్మవారికి మొక్కుకున్నామని మహిళలు తెలిపారు. తమ కోరిక నెరవేరడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరామని మహిళలు చెప్పారు. ఇక్కడ ఎంత దారుణంగా మహిళల్ని హింసించి ఏ విధంగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే, మా యొక్క మొక్కులను తీర్చుకోవడానికి వెళ్తుంటే ఆ ఉద్యమంలో పోలీసులు కొనసాగించినటువంటి దమనకాండ చాలా దయనీయమైంది. కానీ ఆ తల్లి ఎప్పటికైనా ధర్మము అధర్మంపై విజయం సాధించింది, న్యాయం అన్యాయంపై విజయం సాధించింది. ఈరోజు దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని నిరసిస్తూ రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చి అమరావతి మనకి రాజధానిగా ఉండాలి, దీన్ని వర్ధిల్లాలి అని తెలియజేసినందుకు, ఏ విధంగా అయితే అమ్మవారు మనకి రక్షణగా నిలిచి ఆ రోజు మమ్మల్ని కాపాడిందో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, ఈ రాజధానిని కాపాడింది. కాబట్టి ఆమెకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆ చల్లని తల్లి యొక్క దయ మా యందు ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకోబోతున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యం నిలిచింది. రాజ్యాంగాన్ని కాపాడుకున్న 5 కోట్ల ఆంధ్రులకి ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వీరందరికీ ఆ అవకాశం కల్పించినటువంటి అమ్మకు కూడా ఓటు వేయాలి అనే ఆలోచన అమ్మ కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి అమ్మ పైనుండి చూసుకుంది, ఈరోజు నిజం గెలిచింది. ఎవరు ఏ తప్పు చేసినా తప్పక శిక్షింపబడతారనేది వైసీపీ ప్రభుత్వం చూసిన తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంత రైతులని కాకుండా అన్ని వర్గాల వారిని ఎంత దమనకాండ చేసిందో, ఎవరు గొంతెత్తి ప్రశ్నిస్తే వారిని అణిచివేయాలని చెప్పి చూసింది. ఎంత అమానుషంగా మా రక్తాన్ని కళ్ళ చూసిందో ఈరోజు అమ్మకి తెలుసు. కాబట్టి అమ్మ బుద్ధి చెప్పింది. మేము కూడా మా శక్తి కొలది అమ్మవారికి చీర, సార సమర్పించి కృతజ్ఞతలు తెలియజేసుకొని వద్దామని ఈరోజు కాలినడకన ఇంద్రకీలాద్రి అమ్మ దగ్గరికి బయలుదేరాం. మా యాత్ర విజయవంతంగా సక్సెస్ చేయాలని అమ్మను కోరుకుంటాం. అలాగే 5 కోట్ల ఆంధ్రులు కూడా మరొకసారి రైతులందరి తరపున ధన్యవాదాలు.
అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదంపాడులోని రామాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రసాదంపాడుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఖరీదైన వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు ఉచితంగానే పంపిణీ చేశారు. అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదంపాడులోని రామాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి పలు ఆసుపత్రుల వారు సహకారం అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రసాదంపాడు గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొని వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. జనరల్, డెంటల్, ఈఎన్టీ, గైనకాలజీ, బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ ట్రస్ట్ వ్యవస్థాపకులు టి. జ్యోతి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి గత 17 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగా నేడు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందన్నారు. ఖరీదైన వైద్య పరీక్షలను ఉచితంగానే చేసి అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా మరిన్ని వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. టెంపుల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దానికి గాను డాక్టర్స్ అందరూ వచ్చారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్, ఐ డాక్టర్ గారు, తర్వాత డెంటల్ డాక్టర్ గారు, వీళ్ళంతా చాలామంది వచ్చారు. వీళ్ళందరూ ఫ్రీగా చూపించి వాళ్ళకి మెడిసిన్స్ అవి అవసరమైన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ అన్నపూర్ణ ట్రస్ట్ సేవలు గత 17 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఈ సేవలో భాగంగా మీరు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మానవ సేవ మాధవ సేవ అని హాస్పిటల్ వారు డాక్టర్తో సహా నమ్ముతున్నాము. కానీ అలాగే ఇంకా చేయాలి అనే ఒక సంకల్పం అయితే ఉంది. అనంతరం వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులు మాట్లాడుతూ అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో ప్రతి 6 నెలలకు ఒకసారి క్యాంపు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మనం క్యాంప్ కండక్ట్ చేస్తుంటాము. ఎవరైనా కానీ ఐ చెకప్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ క్యాంప్ ద్వారా చెకప్ చేయించుకొని తద్వారా హాస్పిటల్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయాలి. క్యాంప్ ఒకటి అండ్ జనరల్ క్యాంప్, గైనకాలజీ, ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫర్టిలిటీ, పిల్లలు లేని వాళ్ళకి కానివ్వండి, మెయిల్ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, అలా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చూస్తామన్నమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ అ డిస్కౌంట్స్ లైక్ బ్లడ్ టెస్ట్లో డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ ఫ్రీ స్కాన్ క్యాంప్ నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా ఫ్రీ స్కాన్స్ కానివ్వండి, ఫ్రీ కన్సల్టేషన్ ఒకటి. అండ్ నార్మల్గా బ్లడ్ టెస్ట్లో 20% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం అనమాట. అండ్ ఎవరైనా లైక్ ఫర్టిలిటీ వల్ల కానివ్వండి, ఎలా అయినా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని మేము చూస్తాం. ఈరోజు ఇక్కడ అన్నపూర్ణ ట్రస్ట్ వారి తరపు నుంచి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపించారు. మేము కూడా దానికి తగ్గట్టుగా ఇక్కడ ఈరోజు వచ్చాము. షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున డాక్టర్ కాట్రగడ్డ వికాస్ గారు, ఎంఎస్ ఆర్దో, ఆయన ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా ఉచితంగా తగు పరీక్షలు చేసి దానికి సంబంధించిన వారికి ఉచితంగా సలహాలు, మందులు ఇవ్వడం జరుగుతుంది. అలోవియా స్కిన్ అండ్ హెయిర్ సొల్యూషన్ నుంచి సర్వేపల్లి శ్రీలేఖ గారు వచ్చారు. ఆవిడ వచ్చిన వారందరికీ కూడా చర్మ సంబంధిత అండ్ జుట్టు సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే వాళ్ళకి తగు సలహాలు ఇవ్వడము, వాళ్ళకి ఫ్రీగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ క్యాంప్లో వచ్చిన పేషెంట్స్ ఎవరైనా కానీ 1 మంత్ లోపు మా హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఫ్రీగా కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో అత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీఎం సీరియస్ కావటం, హోంమంత్రి ప్రత్యేక దృష్టి సారించడంతో కేసును సవాల్గా స్వీకరించి 48 గంటల్లోనే ఛేదించినట్లు ఎస్పీ వకుల్ తెలిపారు. నిందితులు విజయ్, మహేష్తో పాటు శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. మద్యం మత్తులో యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారన్నారు. చీరాల మండలం ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం, హత్య ఘటనలో 3 నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను వెల్లడించారు. ఈపురపాలెం గ్రామం సీతారాంపేటకు చెందిన పి. సుచరిత శుక్రవారం వేకువజామున తమ ఇంటి సమీపంలోని రైలు పట్టాల వద్దకు బహిర్భూమికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజరు, కారెంకి మహేష్ రైల్వే ట్రాక్ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అటుగా వచ్చిన సుచరితను 2 నిందితులు బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ముఖంపై దాడి చేసి హత్య చేశారు. నిందితులకు దేవరకొండ శ్రీకాంత్ సహకరించాడు. మృతురాలి తల్లి పంజుల కామాక్షి ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు బృందాలతో కేసును ఛేదించినట్లు ఎస్పీ వెల్లడించారు. దేవరకొండ, విజరు, శ్రీకాంత్పై చీరాల పోలీస్ స్టేషన్లో ఇదివరకే పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసును సవాల్గా తీసుకొని, అంటే ఈ కేసులో అప్పటికి క్లూజ్ లేవు, అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు. ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని, అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే 10
టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ జిరాల అండ్ డిఎస్పీ బాపట్ల, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద 10 టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు ఈపురపాలెం విలేజ్కే, సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే. A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్. సో వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం నిర్వహించిన క్రీడల్లో అవకతవకలపై సిఐడి విచారణ కోరినట్లు ఆట్యాపాట్య అసోసియేషన్ అధ్యక్షుడు రంభా ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు జూన్ 11వ తేదీన సిఐడికి ఫిర్యాదు చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు. సీఎం కప్ ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ల నిర్వహణ పేరిట అడ్డగోలుగా దోచుకున్న 100 కోట్ల రూపాయల సొమ్ము నిజాలు విచారణలో నిగ్గు తేలాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రంభా ప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో జరిగిన సీఎం కప్ ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి రోజా చాలా తేలిగ్గా మాట్లాడారన్నారు. నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు హయాంలో నాణ్యత కలిగిన క్రీడా సామాగ్రి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. క్రికెట్ పేరుతో మీరిచ్చిన బాల్, హార్ప్, టెన్నిస్ బాల్లు, గాడ్లపై కూడా జగన్ బొమ్మ వేసుకున్నారన్నారు. మీరు క్రీడాకారులకు ఇచ్చాము అని చెప్పిన కోట్లాది రూపాయల లెక్కలు మసిపూసి మారేడుకాయలు చేసినట్టు ఉందన్నారు. క్రీడాకారులను నమోదు చేసుకోవాలంటే సచివాలయంలో నమోదు చేసుకోవాలని దుయ్యబట్టారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన ఈవెంట్లో సాప్లో ఉన్న 26 జిల్లాల స్పోర్ట్స్ అధికారులను వివరించాలన్నారు. వైకాపా హయాంలో ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి మండల స్థాయికి, జిల్లా స్థాయికి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఈ లిస్టు, అలాగే డిఎస్ఏలకి ఇచ్చినటువంటి లిస్టు, డిఎస్ఏలకి బ్యాంక్ అకౌంట్లతో సహా ఇచ్చినటువంటి లిస్టు, అలాగే క్రీడాకారుల బయోడేటాతో సహా విసిఎండి ఇచ్చినటువంటి లిస్టు, ఇట్లన్నిటి మీద మీరు విచారణకు సిద్ధపడతారు. ఆథరైజ్డ్గా ఇచ్చినటువంటి ప్రూఫ్, వీటి మీద మీరు విచారణకు సిద్ధపడతారా? అలాగే ప్రజలకి మీ పార్టీలో ఉన్న ఏ నాయకుడితో అయినా సరే ఈ 5 లక్షల కిట్లు అంటే బాల్స్, షటిల్ కాక్స్ అవి దొరకపోవచ్చు. ఎందుకంటే గేమ్ ఆడిన తర్వాత అవి సహజంగా ప్లేయర్స్ తీసుకెళ్ళిపోతారు. కానీ వికెట్లు, మ్యాట్లు, బాల్స్, ఇవన్నీ, షటిల్ బ్యాట్లు, నెట్లు, వాలీబాల్స్ అన్నీ ఉంటాయి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.